తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. రానున్న 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. నిర్మల్లో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక వడగాలుల పరిస్థితి కూడా సరే. వడగాలులకు నిన్న ఒక్కరోజే 11 మంది మృతి చెందారని సమాచారం. వారిలో ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 3 మృతి చెందారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. ఎస్ యాకేష్. గుడ్ మార్నింగ్ సుజాత. తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. గత 2-3 రోజుల నుంచి కూడా ఎండల తీవ్రత తెలంగాణ వ్యాప్తంగా పెరిగింది. రోజు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలు అతలాకుతలమవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ప్రధానంగా సాధారణంగా కొట్టే ఎండల కంటే కూడా 1 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే 2 రోజుల్లో కూడా ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత మరింతగా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. నిన్న మనం వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా చూసుకుంటే నిర్మల్లో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక వడగాలుల పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. వడగాలులకు నిన్న ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 11 మంది మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. వారిలో ఒక ఖమ్మం జిల్లా నుంచే 3 మృతి చెందినట్లు కూడా అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాయి. ఇక 3 ఖమ్మం జిల్లాలోనే చనిపోతే మిగతా జిల్లాల్లో కూడా అటు పెద్దపల్లి, ఆసిఫాబాద్, సూర్యాపేట, నిర్మల్, కరీంనగర్, వరంగల్, జనగామ, ములుగు జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. మొత్తంగా 11 మంది నిన్న తెలంగాణలో వడదెబ్బతో చనిపోయినటువంటి నేపథ్యం. ఇంకా రానున్న 2 రోజుల్లో కూడా ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్లో ఇట్లా ఉంటే ఇక మేలో కూడా ఎండలు ఇక తీవ్రత దాల్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రజలకు కొంత అప్రమత్తంగా ఉండాలని అటు అధికారులు, వైద్య అధికారులు సూచిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తానికి తెలంగాణని సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఉదయం కొంత చలి ఉన్నప్పటికీ కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండ చాలా తీవ్రత పెరిగిపోతుంది. నిన్న ఖమ్మం జిల్లాలోనే ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అట్లాగే మనం ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి ఇవాటి ఉష్ణోగ్రతలు చూసుకుంటే నిన్న ఆదిలాబాద్ లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో కూడా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ నిన్న ఎండల తీవ్రతకు కొన్ని జిల్లాలను రెడ్ అలర్ట్ గా ప్రకటించింది. అందులో ఖమ్మం, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఇక చిన్నారులు, వృద్ధులు ఉన్నవారైతే కొంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. డిహైడ్రేషన్ గురైతే కనుక ఒంట్లో బాడీలో ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా పాడైపోయి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. చనిపోవడానికి కూడా దారి తీస్తాయి. అందుకనే అవసరం ఉన్న వారు మాత్రమే బయటికి వెళ్ళాలి, లేదంటే ఇళ్లకే పరిమితం అయితే బెస్ట్ అనేది కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఇక ఎండ తీవ్రతకు సంబంధించి రాత్రి సమయంలో కూడా బాగా ఉష్ణోగ్రత పెరిగిపోతున్నటువంటి నేపథ్యం 27 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా రాత్రి సమయంలో మనకు చూపిస్తున్నటువంటి క్రమంలో ఆ రాత్రి కూడా ఇంట్లో చాలా మంది పడుకోలేని పరిస్థితులు ఉంటున్నాయి. అటు కూలర్లు, ఏసీలు ఉన్నప్పటికీ కూడా చాలా మంది ఆ ఉక్కపోతతోటి భరించలేని నేపథ్యం ఉంది. గత వారం రోజులుగా కురిసిన వర్షాల నేపథ్యంలో కానీ ఇప్పుడు ఏప్రిల్ చివరి వారంలో వస్తున్నటువంటి ఎండల క్రమంలో కానీ ఒక్కసారిగా ఎండ తీవ్రత ఉక్కపోత పెరిగింది. దీంతో తెలంగాణ ప్రజలంతా అతలకుతలమైపోతున్నారు. బయటికి వెళ్లాలంటేనే అటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వాహనాల మీద ప్రయాణించే వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నప్పటికీ కూడా అటు 2 వీలర్స్, ఇతర రక్షణ కవచాలు ఏర్పాటు చేసుకుని బయటికి వెళ్తున్నటువంటి క్రమం ఉంది. ఇంకో 2 రోజుల పాటు కూడా ఎండల తీవ్రత పెరిగితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అటు స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ప్రభుత్వం కూడా కొన్ని చలివేంద్రాలను రోడ్ల వెంట ఏర్పాటు చేసింది.
చల్వ పందిలను కూడా ఆయా ట్రాఫిక్ ఎక్కువగా ఎక్కడైతే వాహనాలు నిలిచిపోతాయో ఆయా ప్రాంతాల్లో కూడా కొంత చల్వ పందిలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనా ఒక 2 రోజుల పాటు చాలా తీవ్రమైన ఎండలు ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఏప్రిల్లోనే ఇలా ఉంటే ఇంకా రానున్న మే కాలం ఇంకా ఎట్లుంటుందని కూడా తెలంగాణ ప్రజలు కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలోనే కూడా ఈ ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.